Hello all, welcome to Cinema Kabarlu. Here is the review of the movie Ryan. ఈ మూవీ ధనుష్ గారికి 50th ల్యాండ్ మార్క్ మూవీ. సో ధనుష్ గారికి ఒక స్పెషల్ మూవీగా మార్క్ అవుతుందా అని అనుకున్నా. సినిమా చూసాక నాకైతే మూవీ నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే రాయన్ కి 2 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్. తన ఫ్యామిలీతో పీస్ఫుల్ గా ఉంటాడు. ఒక రోజు సడన్ గా ఒక పెద్ద గొడవలో తన బ్రదర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఆ గొడవ రాయన్ డెత్ మ్యాటర్ దాకా వస్తుంది. అసలు తన బ్రదర్ ఎలాంటి గొడవలో ఇన్వాల్వ్ అయ్యాడు, రాయన్ ని ఎందుకు విలన్స్ చంపాలి అనుకుంటారు, రాయన్ తన ఫ్యామిలీని కాపాడుకోగలిగాడా అనేది స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా డీసెంట్ గా అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కి మూవీ సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ని ఒక మెయిన్ పాయింట్ తో బేస్ చేసుకొని ధనుష్ పర్ఫెక్ట్ గా బాండింగ్ ని చూపించారు. అండ్ యాక్టింగ్ కూడా పీక్స్ లో ఉంది. సందీప్ కిషన్ రోల్ మూవీకి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అండ్ సందీప్ కిషన్ కి కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడింది. ఎస్జే సూర్య ఈజ్ ఓకే ఇన్ హిస్ రోల్. ప్రకాష్ రాజ్ గారి రోల్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలే. రాయన్ సిస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ధనుష్ డైరెక్షన్ అండ్ రైటింగ్ కి మెచ్చుకోవచ్చు భయ్య. ఒక డిఫరెంట్ థీమ్ అండ్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మూవీ కొన్ని చోట్ల బోర్ కొట్టిన సెకండ్ హాఫ్ చూసాక ఈజీగా అన్వాంటెడ్ సీన్స్ ని స్కిప్ చేసేయొచ్చులే అనుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం ధనుష్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో మాస్ ఎలిమెంట్స్ తో మంచి కిక్ ఇచ్చాడు. మూవీలో ఫ్రెష్నెస్ ఏం లేదు, కానీ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ తోనే మూవీ రన్ అయింది. సో మూవీకి నేనైతే కనెక్ట్ అయ్యా. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను భయ్యా. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ చూస్తే మాత్రం పక్కా సాటిస్ఫై అవుతారు. ధనుష్ గారి కోసమైనా మూవీ పక్కా చూడొచ్చు. ధనుష్ గారు ఇంకా డైరెక్షన్, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే లో కూడా తన స్టాంప్ వేసేసుకున్నట్టు అండ్ సక్సెస్ కూడా అయ్యారు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.85 out of 5.